వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నడి రోడ్డుపై క్షుద్ర పూజలు చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ కాలనీ వద్ద చోటు చేసుకుంది. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కనిపించాయి. కొన్ని వస్తువులను రోడ్డుపై ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. 4 రోడ్లు కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలను తుంగలో తొక్కుతూ పరామర్శల పేరుతో వైసీపీ నేతలు దండయాత్రలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొళ్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు మీ కార్యకర్త, ఇక్కడ 2 కార్యకర్తలు మీ పర్యటనలో నిర్లక్ష్యం, మీ పర్యటన దండయాత్రగా పెట్టి గంటలు హైదరాబాదు, విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులకి నరకయాత్ర చూపించి అంబులెన్స్ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా నేను తాడేపల్లి నుంచి ఇబ్రాహీంపట్నం రావడానికి ఇన్ని గంటలు సమయం తీసుకుందని గొప్పలు చెప్పుకోవడానికి మీ కార్యకర్తల్ని మీ కారు ముందు నడిపించుకుంటూ నేషనల్ హైవే మీద జిందాబాదులు కొట్టించుకుంటూ రప్ప రక్త తిలకాలు దిద్దుకుంటా మీరు చేసే కార్యక్రమాలు కానీ మీరు చేస్తా ఉన్న ఈ అరాచక పర్యటనలో ప్రజల్ని నరకయాతన పెడతా ఉన్నాయి. ట్రాఫిక్ కష్టాలు మొన్న గుంటూరు జిల్లాలో, ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో మీరు చేసిన ఈ దండయాత్ర ఫలితంగా వేలాది మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 25 కోట్ల రూపాయల ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. ఫస్ట్ పర్యాయం, సెకండ్ విడతలో మండలానికి కోటి వచ్చాయి. మొత్తం చూస్తే 25 కేవలం నియోజకవర్గానికే వచ్చాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు కేటాయించారో కేవలం సిమెంట్ రోడ్లుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా తల్లికి వందనం, గతంలో మరి ఎన్ని వేలు ఇస్తానని చెప్పి ఎంత ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చాక మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు, గతంలో కూడా ఈయన హామీ ఇచ్చాడు, గత ముఖ్యమంత్రి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తానని చెప్పాడు. కానీ ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కడికే ఇచ్చాడు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇస్తానని చెప్పి దాని అక్షరాలు రుజువు చేసింది. ఈరోజు కుటుంబంలో ఎంతమంది ఎట్టకేలకు చిక్కిన పులి. గత వారం రోజులుగా తూగో జిల్లాను వణికించిన పులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం పులి నిబంధించారు. 7 రోజులుగా 6 పశువులను పొట్టనబెట్టుకుని నిద్రాహారాలు లేకుండా చేసిన ఈ పులి పట్టుబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ముండితోక అరుణ్ కుమార్, కుంభా రవిబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధైర్యపడొద్దని, మేమంతా అండగా ఉంటామని జోగి రమేష్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. చాలా ప్రమాదకరం. ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి మనం సాగులేని ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. దాంతో దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి
మాట్లాడుతాననే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచిస్తున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాలు పలకడం